హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బీరకాయలన్నిటినీ చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, అలాగే 2-3 టమాటాలు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలో పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసి ఒక 2 నిమిషాలు వేగించిన తర్వాత దానిలోనే కొద్దిగా నూనె పోసుకొని జీలకర్ర మరియు పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా అందులోనే వేసి ఒక 2 నిమిషాలు దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు దానిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇంకొక నిమిషం కలిపేసుకున్న తర్వాత దానిలోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటినీ వేసేసి దూరగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉండగా దీనికి సంబంధించిన పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఈ బీరకాయలలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా విటమిన్ B6 ఉంటాయి. సో కళ్ళకి సంబంధించి కానీ, లేకపోతే కాన్స్టిపేషన్కి సంబంధించి కానీ, లేదంటే వెయిట్ లాస్కి సంబంధించి కూడా ఈ బీరకాయ అనేది చాలా హెల్దీ ఫుడ్. ఇప్పుడు వేగుతున్న బీరకాయలలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఇంకొద్దిసేపు అలాగే కలుపుతూ ఉండి చిటికెడు పసుపు కూడా జత చేసి ఇంకొకసారి కలుపుకొని దానిలోనే తగినంత ఉప్పు కూడా వేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కొద్దిగా టమాటాలన్నింటినీ ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండగా ఇలా మొత్తం దగ్గరికి ఉడికిన తర్వాత దాన్నంతటిని మిక్సీలో వేసుకొని దానిలోనే కొద్దిగా నువ్వుల పొడి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోపు వేసేసుకుంటే సరిపోతుంది. యమ్మీ అండ్ టేస్టీ బీరకాయ చట్నీ రెడీ. డూ లైక్ అండ్ షేర్.